పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి ఎహెచ్కేలు గ్రంథము 14వ అధ్యాయము 11వ వచనం నుండి ధ్యాన భాగముగా చదువుకుందాం. వారు ఈలాగున తమకు కలుగజేసుకొనిన దోషములకు శిక్ష నందుదురు. ప్రవక్త యొద్ద విచారించు వాని దోషమెంతో ప్రవక్త దోషమును అంతే అగును. ఇదే యెహోవా వాక్కు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చును, నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధనై ప్రాణాధారముకు ఆహారము లేకుండా చేసి కరువు పంపించి మనుష్యులను పశువులను నిర్మూలము చేసేదను. నోవాహును, దానియేలును, యోబును ఈ ముగ్గురు అట్టి దేశములో ఉండినను వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకుందరు. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. బాటసారులు సంచరింపకుండా ఆ దేశము నిర్జనమై పాడగునట్లు నేను దాని మీదకి దుష్ట మృగములను రప్పించగా ఆ ముగ్గురు దానిలో ఉండినను ఆ దేశము పాడైపోవును. నా జీవముతోడు వారు తమ్మును మాత్రమే రక్షించుకొందురు గాని కుమారులనైనను కుమార్తెలనైనను చాలు. దేవుడు ఎహెచ్కేలుతో ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఎహెచ్కేలు, ఇదిగో నీవు చూస్తున్నటువంటి ఈ పట్టణము ఎలా ఉందో తెలుసా? నా మీద తిరుగుబాటు చేసేటువంటి పట్టణముగా ఉంది. సృష్టికర్త అనేటువంటి నన్ను సృష్టించినటువంటి నా మీదే ఈ ప్రజలైనటువంటి వారు తిరుగుబాటు చేసేటువంటి దేశముగా ఉంది. కనుక ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు నేనేం చేస్తానో తెలుసా? వారికి జీవనాధారమైనటువంటి ఆహారము వారికి లేకుండా నేను వారిని చేస్తాను అని చెప్తూ ఉన్నాడు. ఎందుకు ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు అలాగ చెప్తూ ఉన్నాడంటే, సృష్టికర్తలైనటువంటి దేవుడిని విడిచిపెట్టి, తాను సృష్టించినటువంటి దేవుడిని విడిచిపెట్టి, తాను ఎవరినైతే ఇష్టముగా ప్రేమించాడో ఆ ప్రేమించినటువంటి ప్రజలు దేవాది దేవుణ్ణి ప్రేమించకుండా మరొకరిని ప్రేమించిన దానిని బట్టి దేవుని యొక్క కోపము రగులుకొని ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలతో ఇలాగ చెప్తూ ఉన్నాడు ఎహెచ్కేలు ద్వారా. ఇదిగో ఈ దేశ ప్రజలకు కరువు అనేది నేను రప్పించబోతూ ఉన్నాను. కరువు వస్తే వారు ఆకలితో వాళ్ళందరూ కూడా మనమలా మాడి చనిపోవాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితి తెచ్చి పెడతాను అని చెప్తూ ఏమంటున్నాడంటే, అదే దేశంలో ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తుల గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యోబుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు, దానియేలును గురించి మాట్లాడుతూ ఉన్నాడు, నోవాహును గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ముగ్గురు వ్యక్తులను గురించి మాట్లాడుతూ ఏమన్నంటే, మీరున్నటువంటి దేశము ఎలాగుంది అంటే చాలా భయంకరంగా ఉంది. దేవుడు అనేటువంటి వారి మీద తిరుగుబాటు చేసి బ్రతుకుతున్నటువంటి మనుషులుగా ఉన్నారు. కనుక మీ దినాలలో, మీ జీవితాలలో, మీ దేశమంతటి మీద కూడా భయంకరమైన కరువుని రప్పింపబోతున్నాను. దేవునికి స్తోత్ర. మనకు తెలుసు, అబ్రహాము దినముల్లో కరువు వచ్చిందని, యాకోబు దినముల్లో కరువు వచ్చిందని, ఇస్సాకు దినముల్లో కరువు వచ్చిందని. కానీ యోబు దినములలో కూడా దేవుడు కరువును రప్పించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన నోవాహుకు ముందుగా ఉన్నటువంటి వ్యక్తి, అబ్రహాముకు ముందుగా ఉన్నటువంటి వ్యక్తి. ఆ దినాలలో కూడా దేవుడు ఏం చేశాడంటే కరువుని రప్పించాడు. దేవుడు ఈ ముగ్గురు వ్యక్తుల ద్వారా ఒకేసారి చెప్తూ ఉన్నాడు, నేను వారి దేశంలో కరువుని రప్పించబోతూ ఉన్నాను.
అయితే ఆ కరువులో అందరూ చనిపోతారు. ఆకలికి తినడానికి ఆహారం లేకుండా మనిషి ఎంతకాలం బ్రతకండు? మనము మానవ సహజంగా తీసుకుంటే నీరు తిండి లేకుండా అపోస్తులైన పౌలు గారు 40 రోజులు ఉన్నారు. యేసుక్రీస్తు వారు 40 రోజులు ఉన్నారు. అంటే మినిమం 40 రోజుల వరకు డాక్టర్లు ఏది చెప్పినా చెప్పకపోయినా బైబిల్ చెప్పేది మాత్రము 100% సత్యం. 40 రోజుల వరకు నీరు తాగకుండా అన్నం తినకుండా డాక్టర్లు బతకరు అని చెప్పిన దేవుని యొక్క వాక్యం ఏది చెప్తుందో అది మాత్రం ఖచ్చితంగా సత్యమై ఉన్నది. ఎందుకంటే అలాంటి భక్తులైనటువంటి వారు అన్నము నీరు తినకుండా 40 రోజులు దేవుని దగ్గరే గడిపినటువంటి వారు ఉన్నారు. కనుక 40 రోజుల కంటే ఎక్కువ ఏ మనిషి కూడా బ్రతకూడదు అని చెప్పుకోవచ్చు మనం. దేవునికి స్తోత్రాలు. అయితే ఆ దేశంలో ఉన్నటువంటి వారికి 40 రోజుల కంటే ఎక్కువే కరువు వచ్చింది. ఆ కరువు వచ్చినప్పుడు ఏమవ్వాలి? ఆ దేశంలో ఉన్న ప్రతి ప్రాణముతో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా చనిపోవాలి. కానీ ఈ ముగ్గురు కూడా ఆ దేశములో ఆయా సందర్భాల్లో ఉన్నటువంటి మనుషులు చనిపోలేదంట. అర్థమవుతుందా? నేను చదువుతున్నాను, చూడండి 14వ వచనం. నోవాహును, దానియేలును, యోబును ఈ ముగ్గురు అట్టి దేశములో నుండినను వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకుందరు. అంటే వీళ్ళు ముగ్గురు కూడా చనిపోలేదు, సజీవులుగా ఉన్నారు. దేవుడు వారిని కాపాడాడు, రక్షించాడు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. దేశంలో ఆ దేశం వీళ్ళు ఉన్నటువంటి సందర్భము జనరేషన్ తేడా. దానియేలు ఉన్నటువంటిది, యోబు ఉన్నటువంటిది, నోవాహు ఉన్నటువంటిది. కానీ వారు ఉన్నటువంటి ప్రదేశాలు మాత్రము ఒకే దేశము. ఆయా దేశాల్లో ఉన్నటువంటి ఆ మనుషులైనటువంటి వారికి దేవుడు ఆ కరువును రప్పించినప్పుడు అందరూ చనిపోయారంట ఆ దేశంలో ఉన్నవారు. కానీ వీళ్ళు మాత్రం ఆ సందర్భాల్లో అక్కడ సజీవులుగా వారు బ్రతికారంట. కారణం ఏంటంటే వారు చేసినటువంటి భక్తి, వారి దేవుడి దగ్గర చూపించినటువంటి నీతి వారిని అక్కడ సజీవులుగా ఉంచింది. దేవునికి స్తోత్రం. అంతకంటే ఇంకేమైనా ఉందా? ఇంకేమైనా చెప్పగలం వారి గురించి? ఎందుకంటే ఆ కరువు చేత అందరూ నాశనం అయిపోయారని చెప్పబడుతుంది. కానీ వీరు ముగ్గురు తప్ప. అంటే దేవుడి దృష్టిలో వీరు మంచివారిగా కనబడ్డారు. అంటే వీరి ప్రవర్తన ఏమై ఉంటుంది? అర్థమవుతుందా? వీరి ప్రవర్తన ఏమై ఉంటుంది? దేవుడి దగ్గర చాలా మంచి ప్రవర్తన కలిగి ఉంటారు, మంచి నీతిని కలిగి ఉంటారు, మంచి భక్తి జీవితాన్ని వీరు కలిగి ఉంటారు. అంతేకాదు ఇక్కడ ఒక విషయాన్ని కూడా మనం గమనించాలి. మరి ఇంత భక్తి చేస్తున్నారు కదా, మరి యోబుకి పిల్లలు లేరా? ఉన్నారు కదా, ఉన్నారు. నోవాకి భార్య, పిల్లలు ఉన్నారు. దానియేలుకి ఉన్నారా లేరా? దానియేలుకి లేరు. మరి దానియేలుని పక్కన పెడదాం. మరి వీళ్ళు ఉన్నారు కదా, వారి సంతతి వారు ఉండినప్పుడు దేవుని యొక్క ఉగ్రత, కోపము ఆయా మనుషుల మీదకి వచ్చినప్పుడు మరి ఈ యొక్క ఎవరినైతే దేవుడు కాపాడాడో మరి వారి బిడ్డలను వారు కాపాడుకోలేకపోయినట్లుగా చూస్తూ ఉన్నాం. అవునా కదా? అందరినీ తప్పారు. ఇక్కడ చూడండి, మరి ప్రత్యేకంగా 16వ వచనంలో ఆ ముగ్గురు దానిలో ఉండినను ఆ దేశము పాడైపోవును, నా జీవముతోడు వారు తమ్మును మాత్రమే రక్షించుకుందరు గాని కుమారులైనను కుమార్తెలనైనను రక్షింప జాలకుందురు. అంటే తల్లిదండ్రులు చేసినటువంటి భక్తి పిల్లల్ని రక్షించగలదా? అర్థమవుతుందా దేవుడి మాటలు? మనం చాలాసార్లు అంటాం, నా పిల్లల గురించి ప్రార్థన చేస్తున్నాను, నా బిడ్డల గురించి ప్రార్థన చేస్తున్నాను, నా గురించి ప్రార్థన చేస్తున్నాను, నా భర్త గురించి ప్రార్థన చేస్తున్నాను, నా భార్య గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాను అని చెప్తూ ఉంటారు చాలామంది. ఇక్కడ దేవుడు ఒక దేశాన్ని చూపిస్తూ ఉన్నాడు, ఆ దేశంలో మనుషులందరినీ చూపిస్తున్నాడు. వాళ్ళందరూ తిరుగుబాటు చేస్తున్నారు దేవుడి మీద. కానీ ముగ్గురు మాత్రం భక్తి చేస్తున్నారు. కానీ ఆ భక్తి చేసినప్పుడు దేవుడు చెప్తున్నాడు, మీ ముగ్గురిని మాత్రమే నేను తప్పిస్తాను. ఆ ఉగ్రతలో, ఆ కరువులో ఇంకెవరు తప్పించబడరు? నీవు తప్ప నీ బిడ్డలైనటువంటి వారు కూడా
తప్పించబడరు. ఆ ఉగ్రతలోనే వాళ్ళు ఉంటారు. అంటే మనుషులు చేసేటువంటి భక్తి కలిగినటువంటి ప్రార్థనా జీవితాన్ని, దేవునితో ఉన్నటువంటి మంచి సంబంధము ఏం చేస్తుందంటే మన భక్తిని బట్టి దేవుడు మనలను చూస్తాడు తప్ప, మన భక్తిని బట్టి నా కుమారులను, నా భక్తిని బట్టి నా కుమార్తెను, నా భక్తిని బట్టి నా కొడుకును, నా భక్తిని బట్టి నా భార్యను, నా భక్తిని బట్టి నా భర్తను చూస్తాడని ఎప్పుడు కూడా అనుకోవద్దు. ఎందుకంటే అలాగనుకుంటే నోవాహు కుటుంబము, తర్వాత యోబు కుటుంబము దేవుడు ఏం చేయాలి? కాపాడాలి. కానీ కాపాడలేదు. చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు, వీళ్ళు ముగ్గురే వారి బిడ్డలు కాదు అంటూ ఉన్నాడు. అంటే మనము భక్తి చేస్తే సరిపోతుందా? మనతో, మన కుటుంబంలో ఉన్నవారు, మన భర్త, మన భార్య, మన బిడ్డలు, మన అన్నదమ్ములు, మన అక్క చెల్లెలు చేయనంత అవసరం లేదా? నీ ప్రార్థనే వారిని కాపాడుతుంది అనుకుంటున్నావా? నీకంటే భక్తి పరులు వీళ్ళు. దానియేలు అనేటువంటి వారు, యోబు అనేటువంటి వ్యక్తి, నోవాహు అనేటువంటి వ్యక్తి, మరి వాళ్ళు ప్రార్థన చేసి ఉంటారు. నా భార్యను రక్షించు, నా భర్తను రక్షించు, నా బిడ్డలను రక్షించానంటారు. కానీ దేవుడు ఆ ఉగ్రతలో, ఆ కరువు అనేటువంటి ఉగ్రతలో వారిని అసలు జ్ఞాపకం చేసుకోలేదంట. అంటే దానిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, మన భక్తి జీవితాన్ని మాత్రమే దేవుడు చూస్తూ ఉన్నాడు. ఎవరు చేస్తున్నటువంటి భక్తిని వారినే దేవుడు చూస్తూ ఉన్నాడు తప్ప, నీవు చేసిన భక్తి నీ బిడ్డలు చూస్తుందిలే, నీ బిడ్డలను కాపాడుతుందిలే అని మాత్రము అనుకోవద్దు. ఎందుకంటే నీవు భక్తి చేస్తున్నప్పుడు, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, నువ్వు పరిశుద్ధతతో ఉన్నప్పుడు, నువ్వు దేవుని యొక్క నియమ నిబంధనల ప్రకారముగా బ్రతుకున్నట్లుగా నీ బిడ్డలను, నీ భర్తను, నీ భార్యను, నీ కుటుంబంలో ఉన్న వారిని కూడా అలాగున చేస్తేనే దేవుడు ఒకవేళ ఉగ్రతే రప్పించాడు అనుకోండి, కరోనా వంటి తెగుళ్ళే వచ్చాయనుకోండి, కరువులే వచ్చాయనుకోండి, ఆ ఉగ్రతలో అప్పుడు వారికి కూడా తప్పించబడతారు వారు భక్తి చేస్తే. లేదు కాదు, నేను ఒక్కరినే చేస్తున్నాను, నన్ను బట్టి నా బిడ్డలను కాపాడుతారులే అని మాత్రం ఎప్పుడు కూడా అనుకోవద్దు. నువ్వు మోకరించినప్పుడు నీ బిడ్డలను కూడా, నీ భార్యను కూడా ఏం చేయాలి? మోకరించి చేయించాలి వాళ్ళతో. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నీ భక్తి నీకు మాత్రమే సరిపోతుంది, నీకు మాత్రమే అడ్డుకోవడంగా దేవుడు నిలబడతాడు. ఏ తెగుళ్ళు రాకుండా, ఏ ప్రమాదాలు రాకుండా, ఏ అపాయకరమైన పరిస్థితులు రాకుండా, ఏ విభేదాలు రాకుండా నీకు మాత్రమే కాపాడగలడు నువ్వు భక్తి చేస్తే. మరి మిగిలిన వారు, నీ కుటుంబంలో ఉన్న వారి పరిస్థితి అలా ఉండదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చదువు మాటలంతా కూడా ఒకసారి 17. నేను అట్టి దేశం మీదకి యుద్ధము రప్పించి ఖడ్గమును పిలిచి, నీవు ఆ దేశమునందు సంచరించి మనుషులను పశువులను నిర్మూలన చేయమని ఆజ్ఞ ఇచ్చిన ఎడల ఆ ముగ్గురును దానిలో ఉన్నను నా జీవముతోడు వారు తమ్మును మాత్రమే రక్షించుకుందరు కానీ కుమారులైనను కుమార్తెలనైనను రక్షింపజాలకుందురు. చూసారా, రెండోసారి కూడా అదే మాట చెప్తూ ఉన్నాడు. ముందు చదివిందే కాదు, రెండోసారి చెప్తూ ఉన్నాడు అదే మాట. ప్రత్యేకముగా వారు మాత్రమే రక్షించబడతారు. నీ కుమారులను నువ్వు రక్షించుకోలేవు, నీ కుమార్తెలను నువ్వు రక్షించుకోలేవు. వాటి యొక్క అంతము నరకము, వాటి యొక్క అంతము శ్రమ, వాటి యొక్క అంతము ఉగ్రత. అందులోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. కనుక భక్తులైనటువంటి వారిని దేవుడు మనకు సాదృశ్యంగా ఉంచినప్పుడు, నేను ప్రార్థన చేస్తున్నాను కదా, నా కుటుంబం అంతా బాగుంటుందిలే కదా అని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు. నేను పరిశుద్ధతగా ఉన్నాను కదా, దేవుని ఆజ్ఞలను నేను పాటిస్తూ ఉన్నాను కదా అనుకోవద్దు. నువ్వు దేవుని ఆజ్ఞలు పాటించాలి. నీ బిడ్డలు పాటించే విధముగా, నీ కుటుంబ సభ్యులు పాటించే విధముగా నువ్వు వారిని సెపరేట్ చేసుకోవాలి. కొంచెం నేను ముందుకెళ్తూ ఉన్నాను. చాలు. ఎందుకంటే మనుషులు అందరూ భక్తి చేస్తారు, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క కొలత,
అంటే అందరూ భక్తి పరులే, కానీ ఆ భక్తిలో భక్తి చేసేటువంటి వారిని ప్రత్యేకముగా తీయచ్చు. ఇదిగో నువ్వెంత భక్తి చేయగలవు, నువ్వెంత పరిశుద్ధముగా ఉండగలవు, నువ్వు ఎలా ఉండగలవు అని చెప్పచ్చు. అలాగే మన జీవితాల్లో కూడా పరిశుద్ధత అనేటువంటి జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నప్పుడు, పవిత్రమైనటువంటి జీవితాలను మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క కొలతను మనం వేయగలం. ఎందుకంటే ఉదాహరణకు కొంతమంది కొన్ని పరిచర్యలు చేస్తారు. దేని విషయమే చేస్తారు? దేవుని దగ్గర భక్తి శ్రద్ధలతో చేస్తారు. వాళ్ళు ఇప్పుడు కార్పెట్లు వేసేవారు ఉన్నారు, సౌండ్ సిస్టమ్ బిగించేవారు, చర్చ్ కడిగేవారు ఉన్నారు, ఇంకా ఏదైనా దేవుని పరిచర్య నిమిత్తమే సహాయం చేసేవారుగా ఉన్నారు. ఇవన్నీ కూడా దేని విషయమే చేస్తారు? నీ భక్తిని కనపరుచుకుంటున్నావు దేవుడి దగ్గర. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందులో కూడా కొలత వేయచ్చు. ఉదాహరణకు ఇప్పుడు చర్చికి వచ్చేటువంటి మీ అందరూ రాకముందు సండే స్కూల్ పిల్లలు వచ్చి ఇవన్నీ చేస్తారు. వచ్చేటప్పుడు ముగ్గురు వస్తారు, లేకపోతే ఇద్దరు వస్తారు. ముగ్గురు వచ్చేటప్పుడు నీ పని పెట్టేసుకుంటారు, చేసేసుకుంటారు. మరి ఒకరు వచ్చారు అనుకోండి, ఒకరు వచ్చారు, ఏం చేస్తారు? అందులోనే మీ భక్తి కనపడుతుంది. అర్థమవుతుందా? ముగ్గురు వచ్చారు అనుకోండి, ఈ పని ఆడు చేసేస్తారులే, వీడు చేస్తాను అనుకుంటారు. కానీ ఒకరుంటే ఏమనిపిస్తుంది? అయ్యో, ఈ పని అంతా కూడా నేను చెయ్యాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనం ఎంత భక్తితో ఉన్నామో అనేది మనమే పరిశీలించుకుందాం. అదే సమయంలో మన కుటుంబంలో ఉన్నవారు కూడా భక్తి శ్రద్ధలతో వారి ఎదుగులాగా మనము ప్రోత్సహించాలి, సహకరించాలి, వారిని గద్దించాలి, లేకపోతే హెచ్చరించాలి, లేకపోతే ఒక దెబ్బ కొట్టి వారిని మనతో పాటుగా కూర్చోబెట్టాలి. అంతేగాని నా భక్తి సరిపోతుంది కదా అని మాత్రం ఎప్పుడు కూడా అనుకోవద్దు. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుతూ ఉన్నాను. మత్తయి సువార్త 25వ అధ్యాయం 1వ వచనం నుండి, పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొంటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. చదవమా. బుద్ధి లేనివారు తమతో కూడా, ఇక్కడ చూడండి, 10 మంది కన్యకలు ఉన్నారు అని చెప్పబడుతుంది. 10 మంది స్త్రీలు ఉన్నారు. 10 మంది స్త్రీలు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన రాబోతూ ఉన్నారు. ఆయన రాబోతూ ఉన్నప్పుడు 10 మంది కూడా సిద్ధపడుతూ ఉన్నారు. ఉదయం మొదలుకొని చూస్తూ ఉన్నారు. అది బయలుదేరేటప్పుడు ఏం తెచ్చుకున్నారంటే దీపం బుడ్డలు తెచ్చుకున్నారు. మన దగ్గర అయితే ఇప్పుడు లైట్లు ఉన్నాయి, కానీ ఎవరైనా వస్తే లైట్ వేసి వెల్కమ్ చప్పట్లో అవేమీ కూడా లేవు, దీపం బుడ్డి. కాబట్టి 10 మంది కూడా దీపం బుడ్డిలు పట్టుకొని తెల్లవారు వచ్చేసారు యేసుని ఎదుర్కొందామని. ఒకవేళ రాత్రి అయిపోతే దీపం బుడ్డి ద్వారా, వెలుగు ద్వారా ఆయన ఆహ్వానించవచ్చు కదా అనుకున్నారు. అయితే మధ్యాహ్నం అయిపోయింది, సాయంత్రం అయిపోయింది, చీకటి అయిపోయింది, రాలేదు. వీళ్ళు అలసిపోయి 10 మంది కూడా ఏం చేశారంటే పడుకుండిపోయారు. 10 మంది కన్యకలు పడుకుండిపోయారు. అయితే సడన్ గా ఒక స్వరం వినిపించింది. ఎందుకంటే రాజు వచ్చినప్పుడు ఏం చేయబడుతుంది? బోరబుది రాజుని గురించి ఆ యొక్క శబ్దం వినబడి అందరూ ఎలక్ట్ అవ్వడానికి సిద్ధపడతారు. అలాగే ఒక స్వరం వినబడుతుంది, రాజు వచ్చేస్తూ ఉన్నాడు, పెళ్లి కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు వారు వస్తూ ఉన్నారు అని శబ్దం వినబడగానే వీళ్ళందరూ 10 మంది కూడా ఎలక్ట్ అయిపోయి నిద్రమత్తు నుంచి లేచిపోయి వారు సర్దుకుంటూ ఉన్నారు. దీపం బుడ్లు వెలిగించుకునేటప్పటికి అందులో 5 దీపంలో ఉన్నటువంటి దీపం బుడ్డులతో పాటుగా ఇంకా ఎక్స్ట్రాగా ఆయిల్ని, నూనెని తెచ్చుకున్నారు. ఇంకొక 5 ఏం చేశారంటే దీపం బుడ్లో ఎంత నూనె అయితే ఉందో ఆ నూనె మాత్రమే తెచ్చుకున్నారు. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనిద్దాం. అక్కడ ఉన్నటువంటి 10 మంది కూడా దేవుడంటే ఇష్టమే కదా? అవునా? ఇష్టమే. ప్రభు యేసుక్రీస్తు వారు రాబోతూ ఉన్నారు, ఆయన్ని ఎదుర్కొనాలి, ఆయనతో పాటుగా మనము ఆ పట్టణంలో ప్రవేశించాలి అని సిద్ధపడినటువంటి వారే. కానీ ఆ సిద్ధపాటులోనే వారి భక్తి జీవితాన్ని మనం చూడగలం. అవునా కదా?
మరి ఎంత ఎంత సిద్ధపడ్డారో, ఎంత మట్టుకు దేవుని కొరకు సిద్ధపడ్డారో అక్కడ వారి భక్తి జీవితాన్ని చూడగలం. మరి 10 మందిలో 5 బుడ్డిలో నూనె తెచ్చుకున్నారు, దీపం బుడ్డిలు పట్టుకున్నారు. మరి మిగిలిన 5 దీపం బుడ్డిలు పట్టుకున్నారు, కానీ బుడ్డిలోని ఆయిల్ ఎక్స్ట్రాగా తెచ్చుకోలేదు. అంటే వీరి భక్తికి ఒకసారి కొలత వేయండి. అప్పుడు ఎవరు దేవుని దగ్గర భక్తి పరులుగా, దేవుని వాక్య ప్రకారముగా బ్రతికిన వారుగా కనబడుతున్నారు అంటే, ముందుగా ప్రభు రాబోతూ ఉన్నాడని ఎవరైతే బుడ్డల్లో నేను నింపుకొని ఎక్స్ట్రాగా ఇంకో బుడ్డల్లో నూనె ఉంచుకొని వచ్చారో వారి యొక్క భక్తిని మనం ప్రశంసించవలసినటువంటి పని ఉంది. అయితే మరి 10 మంది సిద్ధపడ్డారు. 10 మంది ఒకే దగ్గర నుంచి వచ్చినప్పుడు ఈ 5 కూడా మిగిలిన 5 చెప్పే ఉంటారు, ఇగో మేము దూపం బుడ్డలు పట్టుకొని వచ్చాం, ఎక్స్ట్రాగా నూనె కూడా పట్టుకొని వచ్చాం. మరి వీళ్ళేం చేయాలి? సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం. దేవుడు ఈ మాటల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. నీ భక్తిని మాత్రమే చూస్తాడు, నీ పక్కన ఉన్నటువంటి వారిని కూడా నా భక్తితో సరిపోల్చండి అంటే సరిపోల్చడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే 10 మంది కలిసే వచ్చారు, 10 మంది ఒకే దగ్గర ఉన్నారు, కానీ 10 మందిలో దేవుడు ప్రత్యేకముగా 5 మాత్రమే ఆ పట్టణంలోనికి తీసుకొని వెళ్ళి తలుపేసేసాడు. అంటే మన పరిశుద్ధత, మన భక్తి జీవితము దేవుడి దగ్గర కనపడుతున్నటువంటిది ఎలా ఉండాలయ్యా అంటే, ఇంకా లోపము లేనిదిగా ఉండాలి. చూడండి, మన చదువుమా 7వ వచనం చదవండి. అప్పుడు కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి, కానీ బుద్ధి లేని కన్యకలు ఆ దివిటీలు ఆరిపోవచ్చున్నావు గనక మీ నూనెను కొంచెము మాకియ్యడని బుద్ధి గల వారిని అడిగిరి. చాలు. ఇక్కడ భక్తి కలిగిన వారు ఉన్నారు, భక్తిలో కొంచెం తగ్గిన వారు ఉన్నారు. భక్తి కలిగిన వారి దగ్గరికి కొంచెము భక్తి ఉన్నటువంటి వారు వచ్చి అడుగుతున్నారు, ఇదిగో మీ దగ్గర ఉన్న కొంచెం భక్తిని మాకు ఇవ్వండి. అలా అడిగి తీసుకొచ్చా అమ్మ అర్థమవుతుందా? నువ్వు బాగా ప్రార్థన పరురాలు, నువ్వు బాగా ప్రార్థన పరుడివి, బాగా పరిశుద్ధమైన వ్యక్తి, నువ్వు ఉపవాసాలు ఉంటావు, జాగారాలు చేస్తావు, ప్రార్థనలు చేస్తావు, మందిరాలకు వెళ్తావు. అయితే నీ పిల్లలు ఏమి చేయరు, నీ కుటుంబంలో ఉన్నవారు, వారు నీ దగ్గరికి వచ్చి అది నాకు ఇవ్వు అంటే ఇవ్వగలవా? అర్థమవుతుందా? ఎవరి భక్తి వాళ్ళదే, నీది వాళ్ళకి ఇవ్వడానికి అవ్వదు. భక్తి బాగా సిద్ధపడ్డారు. వీళ్ళేం చేశారు? వచ్చారు కదా, మేము అనుకుంటాం ఇంకా ఆయన వచ్చేస్తాలే, వెళ్ళిపోవచ్చు ఏసైతే పాట అనుకొని ఎక్స్ట్రాగా నూనె పట్టుకోవాలా. వాళ్ళు ఏమన్నారు చివరి క్షణంలో, అందులో మాకు కొంచెము ఇవ్వు అంటున్నారు. ఇవ్వడానికి అవుతుందా? అవ్వదు. నువ్వు భక్తి చేయి, బాగా నువ్వు భక్తి చేయి, అంతేగాని నీ దగ్గర ఉన్నది వారికి ఇవ్వడానికి అవ్వదు. మొదటి సమయాల గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనం. ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయుచుండగా హన్నా యెహోవా మందిరమునకు పోవునప్పుడెల్లా అది ఆమెకు కోపము పుట్టించిన గనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచు వచ్చెను. ఇక్కడ హన్నా అనేటువంటి ఒక స్త్రీ ఉంది. ఆమె భర్త ఉన్నాడు. ఆ భర్తకి ఇంకొక భార్య కూడా ఉంది. అర్థమవుతుందా? ఒక భర్తకి 2 భార్యలు ఉన్నారు. మొదటి భార్యకి పిల్లలు పుట్టలేదు, రెండవ భార్యకి పిల్లలు పుట్టారు. అయితే రెండవ భార్య ఎప్పుడు కూడా ఈ మొదటి భార్యను ఏం చేసేదంటే ఏళన చేస్తూ ఉండేది. ఏమనంటే పిల్లలు లేని పరిస్థితుల్లోని స్త్రీలు అనేటువంటి వారు ఎలాంటి హేళన చేస్తారో మనకు తెలుసు. అలాగా ప్రతి సంవత్సరము కూడా ఏటేటా దేవాలయములకు వెళుతూ ఉన్నప్పుడు, బయలుదేరదాము అనుకున్నప్పుడు ఈమె సూటిపోటి మాటల ద్వారా ఆమెను బాధ పెట్టేది.
ఈ హన్నా జీవితాన్ని కానీ గమనించినట్లయితే భర్త ఉన్నాడు కానీ ఆమె జీవితంలో సంతోషము లేదు. భర్త ఉన్నాడు కానీ ఆనందం అనేది లేదు. భర్త ఉన్నాడు కానీ ఎటువంటి సుఖానికి కూడా ఆమె నోచుకోలేదు. అలాంటి పరిస్థితిలో ఈ హన్నా ఉంది. అయితే ఏమంటున్నాడంటే, చదమ్మా, కంటిన్యూ చేయమ్మా. గనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచు వచ్చెను. అమ్మా ఒకసారి ఆగుదాం. కరెక్ట్గా చూడండి, ఈమె ఈ హన్నా అనేటువంటి స్త్రీని ఎప్పుడు బాధ పెట్టేది తెలుసా? ఎప్పుడు బాధ పెట్టేది? కరెక్ట్గా దేవాలయంకి వెళ్ళాలి, ఈయన దేవుని దగ్గరికి వెళ్ళాలి అనుకునేటప్పటికే ఆమెను బాధ పెడుతూ ఉండేది. సూటుపోటు మాటలు మాట్లాడుతూ, వెటకారపు మాటలు మాట్లాడుతూ, హెచ్చకపు మాటలు మాట్లాడుతూ, డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడుతూ ఈమెను బాధ పెడుతూ ఉండేది. ఇక్కడ ఒక విషయం చెప్తాను ఆమెను బట్టి. హన్నాని ఎవరో ఒకరు తన భక్తి జీవితాన్ని ఆపివేస్తే ఆగిపోయే విధంగా ఆమె లేదు. ఆమె అర్థమవుతుందా? ఒక వ్యక్తి నీ భక్తి జీవితాన్ని తగ్గించాలి అనుకున్నాడు అనుకోండి, నువ్వు దేవుని మందిరానికి వెళ్ళకుండా చేయాలనుకున్నారనుకో, నువ్వు ప్రార్థన చేయకుండా ఉండాలనుకున్నారనుకోండి, నువ్వు పరిశుద్ధంగా లేకుండా నీ ముందే టీవీలు పెట్టి, సినిమాలు పెట్టి, సీరియల్ పెట్టి, కచ్చిలు అవన్నీ పెట్టి నేను పాడు చేయాలనుకున్నారు అనుకోండి, అన్నను కూడా అదే చేయాలనుకుంటుంది. ఆమె ఏం చేస్తుంది తెలుసా? కరెక్ట్గా దేవాలయంలోకి వెళ్ళి దేవుని మందిరంలో బలి అర్పించి తిరిగి మరలా వద్దాము అనే టైంకి ఈమెను ఇలా సూటిపోటి మాటలు, వెటకారపు మాటలు, హెచ్చకపు మాటలు మాట్లాడి ఈమెను బాధ పెట్టి ఉంచేసామనుకోండి, ఈమె దేవుని మందిరానికే వెళ్ళదు. దేవుడు అదే విషయం చెప్తున్నాడు. నీ భక్తి జీవితాన్ని తగ్గించడం ఎవరి వలన కూడా సాధ్యము కాదు. దేవునికి స్తోత్ర. నువ్వు దేవుని కొరకు ఎలాగైతే ఉండాలని ఎలా మొక్కుబడి చేసుకున్నావో, ఎలాగైతే ఉండాలని నిర్ణయించుకున్నావో, అది నీ అక్క చెల్లెలు కానీ, నీ అన్నదమ్ములు కానీ, నీ బావులు కానీ, నీ బామ్మర్దులు కానీ ఎవరు కూడా నీ భక్తిని ఆపలేరు. చూడండి, చదువుదామా? 9వ వచనం. ఆమె పెనిమిటి 9వ వచనమా? వారు షిలోహులో అన్నపానములు పుచ్చుకొని తరువాత అన్న లేచి స్తంభము దగ్గరనున్న ఆశ్రమం మీద కూర్చుండగా బహు దుఃఖాక్రాంతురాలే వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు, బహుగా ఏడ్చుచు. చాలు 19వ వచనం చదువుదాం. చాలు ఆగుదాం. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనిద్దాం. చూడండి, ఆమె బయలుదేరే సమయానికి ఆమె జీవితంలో సంతోషం అనేది లేదు. ఉందా? ఇంటి దగ్గర నుంచి బయలుదేరే సమయానికి ఆమె జీవితంలో సంతోషం లేదు, ఆనందం లేదు, దుఃఖమే, ఏదో మనోవేదన తినేస్తూ ఉంది. అలాంటి పరిస్థితిలో దేవాలయంలోనికి వచ్చి ఆమె కూర్చుంది. దేవాలయంలోనికి వచ్చి కూర్చొని ఆమె ప్రార్థన చేసింది, కన్నీరు కార్చింది, ఏడ్చింది, దుఃఖపడింది. ఆమె ఎంత భక్తి పరురాలో ఆ భక్తిని అంతటినీ కూడా దేవాది దేవుని సన్నిధిలో కూర్చి అది కనపరిచింది. దేవుని దగ్గర కనపరచుగానే ఏమైందంటే 19వ వచనం. తరువాత వారు ఉదయమందే వేగరమని లేచి యెహోవాకు మొక్కి తిరిగి రామాలను తమ ఇంటికి వచ్చిరి. అంతటి ఎల్కన తన భార్యకు అన్నాను కూడలు యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకుని గనుక అన్న గర్భము ధరించిన దినములో నిండినప్పుడు ఒక కుమారుణ్ణి కనెడు. ఆమె బిడ్డలు లేకపోయినా భర్త రెండవ భార్యతో ఉన్నాడనేటువంటి బాధతో ఉన్నా, ఎంతో ఇబ్బంది పాలైనా ఈమె ఏం చేసింది తెలుసా? ఆమె బాధను, ఆమె శ్రమను, ఆమె దుఃఖాన్ని, ఆ వేదనలు ఆమె కలిగి ఉన్న భక్తి జీవితాన్ని నుంచి దూరం చేయలేకపోయాయి. ఆమె అర్థమవుతుందా? ఆమె చాలా బాధల్లో ఉంది. కానీ ఆమె ప్రతిసారి కూడా దేవుని దగ్గర చేసేటువంటి భక్తి, ఆమె జీవితంలో వచ్చినటువంటి ఆ ఎదురు దెబ్బలు ఈమె చేసినటువంటి భక్తి జీవితాన్ని ఎంత మాత్రం దేవుని దగ్గర నుంచి దూరం చేయలేకపోయాయి. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఈరోజు చాలా మంది వారి భక్తి జీవితాల్లో పడిపోతూ ఉన్నారు. ఎలాగంటే చిన్న శ్రమ వచ్చింది అనుకోండి,
ఏమంటున్నారు? దేవుని దగ్గరికి వెళ్ళటం లేదు. చిన్న ఇబ్బంది వస్తే దేవునిది ప్రార్థించటం లేదు. చిన్న మాట అంటే దేవుడు పాస్టర్ గారితో మాట్లాడటం లేదు. ఇలాగలా మనిషి చిన్న వాటికి ఏం చేస్తున్నారంటే మీ భక్తి జీవితాన్ని అధికము చేసుకోవాల్సింది పోయి భక్తి జీవితాన్ని తగ్గించేసుకుంటూ ఉన్నారు. కానీ అన్న అలా చేయలేదు. అన్న జీవితంలో మనశ్శాంతి లేదు, అసలు నిద్ర లేని రాత్రులు గడిపేది. పిల్లలు లేరు, భర్త వేరొక స్త్రీతో ఉన్నాడు. ఏంటి నా బాధ? కానీ ఆమెకు ఒకటే నమ్మకం, నేను ప్రభు దగ్గర ప్రార్థిస్తాను, ప్రభు నాకు సహాయమును అనుగ్రహిస్తాడు. అలాగనే వెళ్ళింది, ప్రార్థించింది. చూడగానే ఇంకేంటి, తిరిగి మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత 2 భార్య భర్తలు ఉన్న తర్వాత ఆమె మరలా గర్భమును ధరించింది. ఆమెకి ఎవరు పిల్లలు లేరని బాధించిందో, ఎవరు నీకు పిల్లలు పుట్టరని ఏడిపించారో వారి ఇంటిలోనే ఆమె ఒక మంచి కుమారుడిని కనిపెట్టింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ భక్తి జీవితాన్ని ఆపాలి అనుకునేటువంటి వారు అసహించుకునే విధముగా నీ భక్తి జీవితం ఉండాలి. ఆమె అర్థమవుతుందా? నీ భక్తి జీవితం ఎలా ఉండాలి తెలుసా? నిన్ను ఎవరైతే పాడు చేయాలనుకుంటూ ఉన్నారో, నీ జీవితం పాడైపోతే బాగుంటుందిలే, నవ్వుదాం, సంతోషిద్దాం, వీరిని వీధులు పాల్చేద్దాం అనుకుంటారో వారి ముందే నిన్ను దేవుడు తల ఎత్తుకునేవాడిగా దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఏమేం చేసింది? కుమారుడి కన్నది. ఆమె మీద ఉన్న నింద తొలగిపోయింది. అప్పటి వరకు నిద్రలేని రాత్రులు గడిపింది. చక్కగా ఏమైంది? జీవిస్తుంది, తన భర్తతో బ్రతుకుతూ ఉంది. ఇంకా చుట్టుపక్కల వారు ఎవరో ఏ మాట అనడానికి అవకాశం లేకుండా దేవుడు ఆమెను సిద్ధపరిచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ భక్తి జీవితంలో శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోవద్దు. నీ భక్తి జీవితంలో నిన్ను ఇబ్బంది పరిచేటువంటి వారి దగ్గరే దేవుడు నిన్ను తల ఎత్తుకునేవానిగా దేవుడు నిన్ను సిద్ధపరుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ భక్తి మాత్రమే దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇంకొచ్చి నేను ముందుకెళ్తా ఉన్నాను. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయము 1-2 వచనాలు. ఏలియా చేసినదంతయును అతడు ఖడ్గము చేత ప్రవక్తలందరినీ చంపిన సంగతులు అహాబు యెజెబెలుకు తెలియచెప్పగా, యెజెబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానం పంపించును. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒక ప్రాణము వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగో చేయనగాక. ఇక్కడ ఏలియా అనేటువంటి ఒక భక్తుడు ఉన్నాడు. ఆయన ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి రాజు చేతిలో పడ్డాడు. రాజు రాణి చేతిలో పడితే ఏ మనుషుని కూడా తప్పించుకుంటాడా? తప్పించుకోలేడు. రాజు కంట్లో పడ్డాడు. ఇదిగో, నువ్వెవరినైతే బాల్య ప్రవక్తలు చంపావో వారు ఎలాగైతే అందరూ ప్రాణాలు కోల్పోయారో వాళ్ళ ప్రాణంతో పాటుగా నీ ప్రాణాన్ని కూడా రేపటి దినాన్న పోతుంది అని రాజు హెచ్చరించాడు. ఎలా ఉంటుంది అప్పుడు? అలాగ రాజు హెచ్చరిస్తే మనిషి గుండెలు కదిలిపోతే నిద్ర పట్టదు, తినబుద్ధి అయ్యదు, ఎక్కడికి పారిపోదాం అనుకుంటాడు. ఎక్కడికి పారిపోయినా కళ్ళ ముందు రాజే కనబడతాడు, ఆ సైనికులే కనబడతారు. అవునా కదా? ఏలియాకి అలాంటి పరిస్థితి ఏర్పడింది. అలాంటి పరిస్థితిలో ఏలియా ఎలా ఉన్నాడు తెలుసా? చూడండి, చదవమ్మా 10వ వచనం. అప్పుడు ఇశ్రాయేలు వారు నీ నిబంధనలు త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసి సైన్యములకు అధిపతులు యెహోవా కొరకు మహారోషము గలవాడని నేను ఒకడును మాత్రమే మిగిలి ఉన్నాను. ఈ ఏలియా అనేటువంటి దేవుని ప్రవక్తలు చాలా మంది ఉండేవారు. అప్పుడు ఆ యెజెబెలు అనేటువంటి
ఆ రాజు రాణి ఏం చేశారంటే ఏలియాతో పాటుగా ఉన్నటువంటి దేవుని సేవకులందరినీ కూడా చంపించేసింది. ఈయన ఒక్కడే ఉండిపోయాడు. ఇదిగో మళ్ళా ఉండిపోయినాను కూడా ఏమంటుంది, ఇదిగో రేపటి దినాన్న ఈ బయలు ప్రవక్తలు ఎలాగైతే చచ్చిపోయారో అలాగే నీ ప్రాణం కూడా రేపటి దినాన్న కాబోతుంది అన్నాడు. కానీ అలాంటి మాటలు విన్నప్పుడు మనిషి భయపడాలి. కానీ ఈయనకి ఏమొచ్చిందంట, రోషం వచ్చిందంట. చూడండి, మనిషి నీవు కలిగినటువంటి భక్తి జీవితం ఎంతైనా అవ్వచ్చు, నీవు కొలత వేసుకో. ఆ భక్తి జీవితంలో భయంకరమైనటువంటి శ్రమలు వస్తాయి. వచ్చినప్పుడు వీటిని విడిచిపెట్టకూడదు. నువ్వు ఏదైతే కలిగి ఉన్నావో, దేవుని దగ్గర నుంచి ఏదైతే పట్టుకొని ఉన్నావో దానిని ఎంత మాత్రం విడిచిపెట్టకూడదు. నీవు కలిగిన భక్తిని అలాగే కాపాడచ్చు. ఏలియా అదే చేశాడు. రేపటి దినాన్న వీరి ప్రాణంతో పాటుగా నీ ప్రాణం పోతుంది ఏలియా అంటే వీరికి ఏమొచ్చిందంట, రోషం వచ్చిందంట. ఎప్పుడైనా అందరూ ఉన్నప్పుడు, అందరిలో కలిసి ఉన్నప్పుడు దేవుని దగ్గర ప్రార్థించే అనుభవం వేరు. ఒక్కడు ఉంటే అర్థమవుతుందా, ఒక్కరుంటే దేవునితో చాలా సన్నిహితంగా మాట్లాడుకోగలం. అవునా కదా? ఎప్పుడైనా గమనించండి, మనం అందరూ ఉన్నారనుకోండి, వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు. కానీ ఒక్కరే ఉండండి, ఏడవడానికి ఇష్టపడతాం. మన తప్పులు నిజంగా పశ్చాత్తాపంతో దేవుడి దగ్గర ఒప్పుకోవడానికి కూడా ఇష్టపడతాం. ఒంటరితనము అలా చేస్తుంది. అవునా కదా? దేవుడితో మంచి సన్నిహితమైన సంబంధం ఏర్పడుతుంది. ఇక్కడ ఏలియా దగ్గరకు వచ్చేసరికి కూడా అదే, నానుకునేవారు పాపం ఎవ్వరూ లేరు. ఈ మాటలు ఎవరికైనా తోటి ప్రవక్తలకు చెప్దామంటే వాళ్ళు కూడా ఏం చేసింది, ఆమె చంపేసింది. ఒక్కడే ఉండిపోయాడు. ఆ ఒక్కడు ఉండిపోయినప్పుడు అక్కడ నుంచే నేను దేవునితో కలిగినటువంటి సంబంధం ఎలాంటిదో అనే విషయాన్ని చెప్తూ ఉన్నాడు. అతడు రోషము కలిగి వెళ్తూ ఉన్నాడంట. దేవునికి స్తోత్రం. చదవండి 14వ వచనం. అందుకు అతని ఇశ్రాయేలు వారు నీ నిబంధన త్రోసివేసి నీ బలిపీఠములు పడగొట్టి నీ ప్రవక్తల ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతి దేవుడు యెహోవా కొరకు మహారోషము గలవాడని నేను ఒక్కడను మాత్రమే మిగిలి ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ సహాయం లేదు, ఒక్కడే ఉన్నాడు. ఏం చేస్తాం? లేకపోతే ఆ యెజబెల్ అనేటువంటి స్త్రీకి, ఆ రాజుకి, రాణికి లొంగిపోతాం, లేకపోతే ఊరేసుకొని చచ్చిపోతాం. ఈ బాధ నాకు ఎందుకు బాబు అని. కానీ ఈయన చేసే పని ఏంటో తెలుసా? అలాంటి శ్రమలో కూడా రాజు చేతిలో నేను పడ్డాను అని తెలిసి కూడా డైరెక్టర్గా రాణి చేతే హెచ్చరించబడినప్పటికీ కూడా రోషము కలిగి దేవుని దగ్గర ప్రయాసపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. పౌరుషంతో దేవుని దగ్గర ప్రయాసపడుతూ ఉన్నాడు. ప్రభువా ఇలా జరుగుతూ ఉంది, ప్రభువా నా ప్రాణం తీయాలనుకుంటా ఉంది, ప్రభువా నన్ను భయపడతా ఉంది, ఏం చేయాలి? పారిపోవాలా? అది కాదు. అయినా సరే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? అలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా దేవుడు, అదే చెప్తా ఉన్నాను, మనము భక్తి కలిగినప్పుడు మన భక్తిని బట్టి దేవుడు తన పనులు, అనగా దేవుడు మన ద్వారా ఏ పని అయితే చేయించాలనుకుంటున్నాడో ఆ పని చేయగలడు. ఆ యొక్క మనము దేవుడి దగ్గర నిలబడినప్పుడు శ్రమలు వచ్చాయి కదని కృంగిపోకుండా, శ్రమలు వచ్చాయి కదని నలిగిపోకుండా ఉంటే దేవుడు మన జీవితంలో ఏ పనులు అయితే చేయాలనుకుంటాడో ఆయన సజావుగా చేస్తాడు. ఒకవేళ ఆ సమస్య వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు మనము భయపడిపోయి, భయానికి లోనైపోయి మన భక్తి జీవితాన్ని విడిచిపెట్టేసి మనుషులతో కలిసిపోయి, మనుషులతో మమేకమైపోయి కలిసి ఉందాంలే, చేద్దాంలే అనేసుకుంటే దేవుడు నీ జీవితంలో చెయ్యాలి అనుకున్నటువంటి పనిని ఆయన చేయడు. అంత మహాశ్రమ ఈ దైవజనుడికి వచ్చినప్పటికీ కూడా ఆయన రోషము కలిగి దేవుడి దగ్గర అడుగుతూ ఉన్నాడు, ఇలాగ ఈమె చంపుతుందంట అంటే, అయితే దేవుడు అంటున్నాడు, నేను నీతో చేయించుకోవాల్సిన పనులు కొన్ని ఉన్నాయి, చెయ్యి అని చెప్తా ఉన్నాడు. ఏమన్నాడు చూడండి, చదవమ్మా. 15వ వచనం.
అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా, నీవు మరల అరణ్యమున దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశం మీద హజాయేలుకు పట్టాభిషేకం చేయము. ఇశ్రాయేలు వారి మీద నింషి కుమారుడు యెహోవాకు పట్టాభిషేకం చేయము. చాలు. నీతో మా ఈ దైవజనుడు గొప్ప భయంకరమైన శ్రమలో ఉన్నప్పుడు కూడా ఆయన భయపడకుండా దేవుని కొరకు నిలబడ్డాడు కనుక దేవుడు తాను చెయ్యాలి అనుకున్నటువంటి పనిని ఆయన ద్వారా చేయించుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేశాడో తెలుసా? సిరియా దేశం మీద ఒక రాజు కావాలి, ఇశ్రాయేలు దేశానికి ఒక రాజు కావాలి. ఆ రాజుని ఈ దైవజనుడే అభిషేకించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈయన ఉన్నటువంటి పరిస్థితి ఎలాంటిది? అతను ఉన్నటువంటి దేశము, అతను ఉన్నటువంటి ఆ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజే చంపాలనుకుంటూ ఉన్నాడు. కానీ దేవుడు ఎలాంటి బాధ్యత అప్పగించాడు? ఆ ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి రాజును తీసివేసి మరొక వ్యక్తికి, సిరియా దేశంలో ఉన్నటువంటి రాజును తీసివేసి మరొక వ్యక్తిని అభిషేకించమంటూ ఉన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా తన భక్తి జీవితంలో ఎంత మాత్రము కూడా తగ్గలేదు. కనుకనే దేవుడు ఏం చేశాడంటే తాను చెయ్యాలి అనుకున్నటువంటి పనిని ఆ మనుషుని ద్వారా దేవుడు చేయగలిగాడు. ఈ విషయాన్ని బట్టి మనము కొన్ని విషయాలు అర్థం చేసుకోవచ్చు. మనము దేవుడి దగ్గర ప్రార్థిస్తూ ఉన్నాం, నీ భక్తిని నువ్వు కొలుసుకుంటూ ఉన్నావు. కానీ నీ చేస్తున్నటువంటి భక్తిలో నీకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి కదా. నీ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి, నీ పిల్లలకు సమాధానం లేదు, నీ కూతురు జీవితం బాగోలేదు, నీ కొడుకు జీవితం బాగోలేదు, ఇంకా నీ అప్పులు ఏలుబడి చేస్తూ ఉన్నాయి, తర్వాత ఉద్యోగం లేదు, నీ బిడ్డలకు వివాహం లేదు, నీ పిల్లలకు అనలేదు. ఇలాగైనా మనిషి జీవితంలో ఈ శ్రమలు ఏర్పడుతున్నప్పుడు ఈ భక్తి దిగజారిపోకూడదు. అర్థమవుతుందా? నీ జీవితంలో వచ్చిన శ్రమలను బట్టి నువ్వు చేసేటువంటి ప్రతిరోజు అర్పించేటువంటి అర్పణలు, ప్రతిరోజు చెల్లించేటువంటి స్తుతియాగములు, ప్రతిరోజు చెల్లించేటువంటి బలియాగములు అది అలాగనే కొనసాగించుకోవాలి. ఒకవేళ ఎప్పుడైనా అది తగ్గితే దేవుడు నీ జీవితంలో నీ ద్వారా చెయ్యాలనుకునేటువంటి కార్యాలైనా చెయ్యలేడు. ఇంకొంచెం నేను ముందుకు వెళ్తూ ఉన్నాను, చూద్దామా? యోబు గ్రంథము 42వ అధ్యాయము, యోబు గ్రంథము 42వ అధ్యాయము ఈ మాట చూపించి ముగిస్తాను. 42వ అధ్యాయం 10వ వచనం చదువుదామా? మరి యోబు తన స్నేహితుల నిమిత్తమై ప్రార్థన చేసినప్పుడు, చాలు, ఇది 42వ అధ్యాయంకి వచ్చాం. మనము మొదటి అధ్యాయం నుంచి 41 అధ్యాయం వరకు చూసినట్లయితే యోబుకు ఉండేటువంటి స్నేహితులు యోబుని గురించి ఎలాంటి మాటలు మాట్లాడారో మనకు తెలుసు. ఎలాంటి మాటలు? అప్పటికే యోబు తన పిల్లలను కోల్పోయాడు, తన ఆస్తిని కోల్పోయిన బాధలో, ఒళ్ళంతా కురుపులతో బాధపడుతున్నటువంటి బాధలో ఉన్నప్పుడు వీళ్ళు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారంటే, నువ్వు దేవుడు అనుకుంటున్నావా, నువ్వు పరిశుద్ధుడు అనుకుంటున్నావా, నువ్వే యథార్థవంతుడు అనుకుంటున్నావా, నీకే అన్నీ తెలుసు అనుకుంటున్నావా అని గుచ్చి మాట్లాడేవారు యోబు గురించి. ఈ మొదటి అధ్యాయం నుంచి 41వ అధ్యాయం వరకు కూడా. కానీ యోబు ఏం చేస్తున్నాడు వారి గురించి? భక్తి అనేది ఎలా కొలుసుకోవచ్చు అంటే, నిన్ను హింసించిన వారిని గురించి కూడా నువ్వేం చేయాలి, నిన్ను కొట్టిన వారిని గురించి కూడా ఏం చేయాలి, నిన్ను బాధపరిచిన వారిని గురించి కూడా ఏం చేయాలి, నిన్ను నిందించిన వారిని గురించి ఏం చేయాలి, నీకు గౌరవం ఇవ్వని వారి గురించి ఏం చేయాలి, ప్రార్థించాలి. అదే భక్తి. అర్థమవుతుందా? ప్రార్థన చేస్తున్నాను దేవుడి దగ్గర ఉండే కాదు, దేవుని వాక్యము నుండే ప్రతి మాటను కూడా నువ్వు ఆచరించడమే భక్తి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోబు యొక్క భక్తి ఎంత భక్తిపరుడో ఈ మాటలో చెప్పగలం.
ఎవరైనా పిల్లలు కోల్పోయినటువంటి బాధలో ఉన్నటువంటి వారిని ఎవరైనా ఏమని ఓదార్స్తారు? పర్వాలేదులేండి, ఓలకండి, ఎందుకు ఏడుస్తారు, పోయింది మళ్ళీ తిరిగి వస్తుందా అని ఓదారుస్తారు. కానీ ఈయన ఏం చేస్తున్నారు? కొడుకులు చచ్చిపోయారు, కూతుర్లు చచ్చిపోయారు, ఆ ఊళ్ళంతా కూడా గురుపులతో నిండిపోయింది. చుట్టుపక్కల ఉన్నవారు ఊరంతా కూడా వచ్చి చుట్టుముట్టి చూస్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితిలో నువ్వేమైనా గొప్ప దేవుడు అనుకుంటున్నావా? నువ్వు తెలివైనడు అనుకుంటున్నావా? నువ్వు నీతిమంతుడు అనుకుంటున్నావా అంటున్నారు వాళ్ళు. అలాగంటే ఈ మనిషికి ఏం రావాలి? కోపం రావాలి, రోషం రావాలి, ఆయుషం రావాలి, కొట్టేలాంటి కోపం రావాలి. కానీ ఈయన చేసిన పని ఏంటో తెలుసా? అలాంటి స్నేహితులైనటువంటి వారి కొరకు ఈయన ప్రార్థిస్తూ ఉన్నాడంట. దేవుడి యొక్క వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. నీ భక్తిని మాత్రమే దేవుడు చూస్తూ ఉన్నాడు. నీ భక్తిని బట్టే నీకు ప్రతిఫలాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. మరి ఇంత మంచి భక్తి జీవితాన్ని కలిగినటువంటి యోబుకి మరి ఫలాలు ఇవ్వాలి కదా. ఏమి ఇచ్చాడంటే బైబిల్ గ్రంథంలో చూడండి, చదవమ్మా. 12 మరి యోబునకు మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఆశీర్వదించను. అతను 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లను, 1000 ఆడగాడిదలను కలిగిను. మరి అతనికి 7 కుమారులను, 3 కుమార్తెలు కలిగిరి. అతను 16వ వచనం. అటు తర్వాత యోబు 140 సంవత్సరములు బ్రతికి తన కుమారులను 4 తరములను చూచెను. పిమ్మట యోబు కాలము నిండిన వాడై వృద్ధుడై మృతి చెందెను. దేవునికి స్తోత్ర. భక్తి ఏం చేస్తుంది? దేవుడి దగ్గర నుంచి సాహస కార్యాలు, గొప్ప కార్యాలు చేయగలదు. దేవునికి స్తోత్ర. అప్పటికే చచ్చిపోవాలి యోబు. ఒళ్ళంతా కురుపులతోటి, యాతలతోటి, సమస్తము పోయింది అనేటువంటి బాధతోటి కొడుకులు పోయారు, కూతుర్లు పోయారు, గాడిదలు పోయారు, ఒంట్లు పోయాయి, ఇంకా ఆడగాడిదలు పోయాయి, ఆ ఇల్లులు కాలిపోయాయి, అన్నీ కాలిపోయాయి. ఆ యాతంతోనే చచ్చిపోవాలి. కానీ అప్పటి నుంచి సమస్తము కోల్పోయినప్పటి నుంచి కూడా ఎంతైతే కోల్పోయారో వాటికి 2 దేవుడు వారికి ఇచ్చాడు. మరలా కుమార్తెను ఇచ్చాడు. మరలా ఆయుష్ని కూడా ఇచ్చి దేవుడు నడిపించాడు. అంత కోల్పోయినప్పుడు మనిషి ఎలా ఉండాలో తెలుసా? ధైర్యం చెడిపోతాడు. మన మట్టుగా అయితే ఏం చేస్తాం? బైబిల్లో ఉంది చూడండి. యోబు అంటాడు 4వ అధ్యాయం 6వ వచనం. యోబుని గురించి అంటున్నాడు, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించుదా. మన భక్తే మనకి ధైర్యం. అర్థమవుతుందా? నువ్వు చేసినటువంటి భక్తే, నువ్వు చేసినటువంటి ప్రార్థనే నీకు ధైర్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరో ఏదో ఎక్కడి నుంచో చేసి ఇస్తారు కాదు. నువ్వు చేసినటువంటి ప్రార్థన, నువ్వు కలిగినటువంటి పరిశుద్ధత, నువ్వు చేసినటువంటి దాన ధర్మాలు, నువ్వు చేసినటువంటి పరిచర్య, ఇదే నీకు భక్తి. అదే నీకు ధైర్యాన్ని తెచ్చిపెడుతుంది. హల్లెలూయా. నీవు చేసిన భక్తి నీకే, నీ బిడ్డలకి, వారి బిడ్డలకి నువ్వు లెక్క పెట్టుకోవద్దు. నీవు ఈ భూమిని సంపాదించిన ఆస్తిపత్రులైతే ఈ కొడుకింత, ఈ కూతురికింత, ఈ తమ్ముడికింత, ఈ అన్నయ్యకింత అని పంచుకోవచ్చు. కానీ నీ భక్తి నీకే. అర్థమవుతుందా? నీ భక్తిని నా కొడుకు కింద పంచి పెడతాను, నా కూతురికి కింద పంచి పెడతాను, నా భర్త ప్రార్థన చేయడు కాబట్టి నా భర్త కింద పంచి పెడతాను, అవదు. కాబట్టి నీవు భక్తిపరులుగా ఉన్నావు. కానీ ఇంకా నీ కుటుంబంలో లేనటువంటి వారిని నీతో పాటుగా జత చేసి నీవు ఏ కార్యక్రమాల్లో దేవునితో మంచి సత్సంబంధాలు కలిగి ఉన్నావో వారిని కూడా నువ్వేం చేయాలి? జతపరుచుకోవాలి. దానికి నువ్వు రక్షణ పొంది చచ్చిపోయావు, నీ భర్త రక్షణ పొందలే, చర్చికి వస్తూ ఉన్నాడు. వస్తాడు ఆయన నీతో పాటు పరలోకానికి తీసుకెళ్ళగలవా? నీది నీకే, నీ రక్షణ నీకే, నీ భక్తి నీకే సరిపోతుంది. కాబట్టి నేను భక్తిపరులుగా ఉన్నాను కదా, మిగిలిన వారు ఉంటారులే, నా ప్రార్థన బట్టి వారు కాపాడబడిపోతారులే, సురక్షితంగా ఉంటారులే అని ఇప్పుడు కూడా తలచుకోవద్దు. నీవు ఉండినట్టుగా, నీవు నలిగినట్లుగా, దేవుడి దగ్గర అణిగినట్లుగా వారిని కూడా నీవు అణిచినప్పుడు నీవు ఎలాంటి భక్తి జీవితాన్ని కలిగి ఉంటావు, వారు కలిగి ఉంటారు. నీకు ఎలాంటి ఈవులు ఇవ్వబడతాయో వారికి కూడా అలాంటి ఈవులనే దేవుడు ఇస్తాడు. ఆమేన్.